నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలోనే సివిల్ సప్లై అధికారి చంద్రప్రకాష్తో మరో అధికారి సస్పెండ్ అయ్యారు. ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ బియ్యం రికవరీ విధుల్లో అలసత్వం వహించాలన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులపైన ప్రభుత్వం వేటు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో రైస్ మిల్లులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు చేసిన విచారణలో తేలటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. థ్యాంక్ యూ మమతా. పౌర శాఖలో కీలక పరిణామం చోటు చేసుకొని చెప్పాము. నిజామాబాద్ జిల్లాలోని సివిల్ సప్లై డిఎస్ఓ చంద్రప్రకాష్ తో పాటు డిఎం జగదీష్ కుమార్ ను సస్పెన్షన్ వేటు పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మేరకు ఇప్పటికే పౌర శాఖకు సంబంధించిన ఎండి డిఎస్ చౌహాన్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ప్రధానంగా 7 రైస్ మిల్లకు సంబంధించిన సిఎంఆర్ కేటాయింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు మనకు గుర్తించారు. బోధన్, వర్ణి, కోటగిరి కేంద్రంగా నడుస్తున్న ఈ మిల్లులకు సంబంధించిన సామర్థ్యాన్ని మించి ధాన్యాన్ని కేటాయించినట్టు ప్రధానంగా తెలిసింది. ఇందులో భాగంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన ఈ మిల్లులను నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయింపు చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా మనకు తేలింది. దాదాపు 100 కోట్లకు విలువైన ధాన్యాన్ని అడ్డదారిలో కేటాయించారని చెప్పేసి ఈ మొత్తాన్ని తిరిగి రికవరీ చేయకపోగా షకీల్ తన బినామీ పేరిట ఉన్న మిల్లులకు ఇచ్చిన ధాన్యాన్ని సైతం అమ్ముకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ పెద్ద మొత్తం బండారం సైతం బయటపడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా విచారణ సైతం చేయించారు. ఎందుకంటే కస్టమ్ మిల్లింగ్ కు సంబంధించిన ఏదైతే రైస్ మిల్ కు సంబంధించిన ధాన్యం సేకరణలో సుమారు 100 కోట్ల విలువైన ధాన్యాన్ని అడ్డదాన్ని పట్టించిన వైనంపై స్పష్టంగా జిల్లా ఉన్నతాధికారులతో పాటు సివిల్ సప్లై డిఎం కు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల్లో భాగంగానే గతంలో ఆయనకు షకీల్ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సివిల్ సప్లైకు సంబంధించిన అధికారులకు ఉన్నట్టు మనకు విచారణలో సైతం బయటపడింది. అందులో భాగంగా డిఎస్ఓ చంద్రప్రకాష్ తో పాటు డిఎం కు సంబంధించిన జగదీష్ ను వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసిన పరిస్థితిగా స్పష్టంగా చూసినాం. ఎందుకంటే రికవరీలో ఏదైతే ఉన్నత అధికారులు ఉన్నారో వీళ్ళు షకీల్ కు సపోర్ట్ గా నిలిచారని చెప్పేసి ఆరోపణలు సైతం వెలువడ్డాయి. ఇందులో భాగంగానే ఈ శాఖకు జరిగిన ఈ పరిణామంతో ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. కోటగిరితో పాటు ఇక్కడ పరిసర ప్రాంతాల్లోని వర్ణి, బోధన్ లో నడుస్తున్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన రైస్ మిల్లుల్లో అనేక అవకతవకలు జరిగాయి. గతంలో ఏదైతే సిఎంఆర్ సంబంధించిన ఫండ్స్ దాంట్లో భాగంగానే అనేక మిల్లుల్లో దీంట్లో జాప్యం జరిగిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే 100 కోట్లకు సంబంధించిన ధాన్యాన్ని పట్టదారి పట్టించడంతో ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి తెలిసింది మమతా. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.